మార్చి 2024 నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమైనవి. మార్చి 2024 నుండి డిసెంబర్ 2025 వరకు 20,500 మంది ఇప్పటి వరకు రిటైర్ అయి ఉన్నారు. ఈ రిటైర్ అయినటువంటి ఈ 20,500 మందికి ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రాకపోవడం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల మేము అనేక రకాల 4 నెలల నుండి కూడా వివిధ రకాల పోరాట కార్యక్రమాలు ఎంచుకున్న ఫలితంగా ఈరోజు మా యొక్క సమస్యను ఈ బీజేపీ పార్టీ అనేటువంటి గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన క్రమం లోపల ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ మాకు మద్దతుగా రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా మాకు రావాల్సినటువంటివి జీపీఎఫ్ అనేటువంటి మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బు, మేము పొదుపు చేసుకున్నటువంటి నెల పొదుపు చేసుకున్నటువంటి డబ్బును మాకు రిటైర్మెంట్ తర్వాత వెంటనే చెల్లించకుండా కాలయాపన చేస్తూ తర్వాత మా యొక్క నిధులన్నింటిని కూడా పక్కదారి పట్టిస్తూ వేరు పథకాలకు పెట్టుకుంటూ తర్వాత మాకు ఇవ్వకుండా గడుపుతూ వస్తున్నది.